సార్, పిఠాపురంలో జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు 19వ తారీఖున నిర్వహించబోతున్నారు. సో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళి వంగ గీత అయినటువంటి ఆమె కూడా డిప్యూటీ సీఎంకి ఇస్తానని చెప్పి అక్కడ ఇవ్వడం మాట్లాడడం జరిగింది. అదే ప్లేస్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి ఇవ్వడానికి కల ఆంతర్యం ఏమైనొచ్చు? డిప్యూటీ సీఎం మంత్రుల పదవుల గురించి అనేది పెద్ద చర్చ విషయం కాదు. ఎన్డీఏ కూటమిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీలు మూడు కలిసి ఇవాళ మేము ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి శాఖలు అనేటువంటిది ఎవరికి ఎన్ని ఇవ్వాలి ఏంటనేటువంటిది పొత్తుల్లో భాగంగా మేము మాట్లాడుకుని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారికి కూడా డిప్యూటీ సీఎం అనేటువంటిది ఇచ్చారు తప్ప ఎవరో వంగాగీత గారికి ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి చెప్పి ఇచ్చాడు కాబట్టి మేము ఇచ్చేటువంటిది నథింగ్. అసలు దాని గురించి చర్చ లేదు. వాళ్ళెవడో మాట్లాడుకున్న దానికి వీళ్ళ చేసి మనకు సంబంధం లేదు. అది వాళ్ళు ఎందుకు అనుకున్నారు, ఏం మాట్లాడుకున్నాడు ఆ పార్టీ నాయకులకి వాళ్ళకి తెలియదు, మాకు సంబంధం లేదు. అది మేము కూడా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారి తర్వాత ఆయన కూడా ఒక నాయకుడిగాను ఒక మేము ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి జనసేన పార్టీ కూడా ప్రజల తరఫున పోరాడుతున్న పరిస్థితి ఉంది. వ్యతిరేక ఓటు చేయలేమని చెప్పని జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని బయట తీయటంలో కానీ జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలని చెప్పని పోరాటం చేసినటువంటి వాళ్ళు జనసేన పాత్ర, పవన్ కళ్యాణ్ పాత్ర కూడా చాలా ప్రాముఖ్యతంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సీట్లన్నీ కూడా 21 సీట్లు 23 సీట్లకు నెగ్గిన పరిస్థితి ఉంది. ప్రజలందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని కానీ లేకపోతే మోదీ గారి నాయకత్వాన్ని కానీ బలపరుస్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే ఎవరే శాఖలు చేయాలి, ఎవరైతే ఉమ్మడిగా మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడుకున్నటువంటి చేసినటువంటి తప్ప ఎవరో వంగాగీత గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కాబట్టి మేము చేసాం అనుకున్నటువంటిది కరెక్ట్ కాదు. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా గౌరవించాలి ఏంటంటే దాని మీద కానీ మోదీ గారు కానీ బీజేపీ నాయకులను ఎట్లా గౌరవించాలనే దాని మీద కానీ మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు గారు సీనియర్ నాయకులు పెద్దలు కాబట్టి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారికి స్వయంగా లెజిస్లేటివ్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. కాబట్టి మా యొక్క పొత్తుల్లో భాగంగానూ మూడు పార్టీలు కలిసిన భాగంగానే అది ఆయనకి తగిన గౌరవం ఇవ్వాలని చెప్పని ఇచ్చినటువంటి పరిస్థితి తప్ప ఎవరో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారని వాళ్ళ పోటీగా మేము చేసిన పరిస్థితి కాదని చెప్పి తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. సో అసలు ఎందుకని అయ్యి ఉండొచ్చు? ఇంకా అనేక కారణాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ వైసీపీ పరిపాలనలో అనేక లోపాలు చెప్పి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి గల కారణం ఏమి ఉండొచ్చు? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. ఎందుచేతనంటే ఇవాళ నీరు అనేది లేకపోతే పంటలు పండే పరిస్థితి లేదు. ఇవాళ పల్నాడు జిల్లాల్లో లేదా రాయలసీమ జిల్లాల్లో విస్తృతంగా దెబ్బలాట్లు గొడవలు జరుగుతున్నాయంటే కారణం ఏంటంటే నీరు వసతి లేని దగ్గర పంటలు పండే విధానం లేక అది కక్షపూరిత ప్రాంతం కింద నాయకులు ఏదైతే ఒక ముద్ద పెట్టి మీరు అనుకొట్టండి అంటే దానికి సిద్ధపడిపోయి ప్రజలు తన స్వతహాగా బతకాల్సింది పోయి రాజకీయ నాయకుల మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటి గాడికి నీరు వెళ్తే వాళ్ళ ప్రజలు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. గవర్నమెంట్కే బోళ్ళంత ఆదాయం తీసుకొచ్చి వాళ్ళు కూడా సుఖపడి సంతోషాలతో ఉంటారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నీరు అనేది ప్రతి మానవుడికి అవసరం. వాళ్ళ ప్రతి భూమికి పంట పండాలంటే నీరు కావాలి. ఈ రెండింటిని గమనించి ఆయన ఒకటే నేను అది మొదలు పెట్టాను అది ఈరోజు అది మన అధికారంలో ఉండగానే అది పూర్తి చేయాలనే మంచి పట్టుదలతోటి ఈరోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎందుచేతనంటే అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెలుసుకుంటేనే కదా రేపు పొద్దున అసెంబ్లీలో మాట్లాడిన పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్లో మన నాయకులు మాట్లాడతాకి అలాగే కేంద్ర మంత్రుల దగ్గర ప్రధానమంత్రి గారి దగ్గర మన ఫండింగ్ తెచ్చుకోవాలి. ఇంచేత ఫండింగ్ తెచ్చుకోకపోతే ఆ ప్రాజెక్టు మన రాష్ట్రం నిర్మాణం చేసుకునే పరిస్థితి లేదు. ఇంచేత ఆర్థిక వనరులు మనకు లేవు కాబట్టి అది జాతీయ ప్రాజెక్టుగా ఉంది కాబట్టి దాన్ని మనం ఎంత తొందరగా వాళ్ళకి కేంద్రానికి నివేదికలు ఇస్తే అంత తొందరగా ఫండింగ్ వచ్చి మనకి అభివృద్ధి చెంది మన ప్రాజెక్టు పూర్తి అవుతుంది. ఇంచేత ప్రాజెక్టు పూర్తి అవ్వకపోతే ఇలా గోదావరిలో నీరంతా వేస్ట్గా సముద్రంలో కలుస్తుంది, ప్రజలకు ఉపయోగపడతలేదు. దానికోసమనే ఆయన మనం ఎక్కగానే ప్రజలకు ఏదోటి చేయాలనే ఉద్దేశంతో తలంపుతోటి ఆ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ జీవనాడి. అది ఖచ్చితంగా ఒక రాజధాని అనేది ఎలాంటి ముఖ్యంగా రాజధాని ఎలా ఉంటుందో ప్రజలందరికీ కూడా అదే అవసరం కాబట్టి దాన్ని గుర్తించి దాన్ని ఎంత తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు దాన్ని ఫస్ట్ నిర్ణయం దాన్ని తీసుకుని అక్కడ విజిట్ చేయడం జరిగింది. ఓకే, సో వైజాగ్ చూసుకుంటే వైజాగ్ రుషికొండ, ఆ రుషికొండ గురించి చూసుకుంటే ఎంతో మంది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆయన బయటికి నెట్టడం కూడా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని దగ్గర కూడా వెళ్ళి దాన్ని సందర్శించడం జరిగింది. దానికి 500 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా కూడా వార్తలు రావడం అంతా జరుగుతున్నారు. సో దాని గురించి ఏం మాట్లాడతారు? ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అంటాడు. ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా రాచరిక వ్యవస్థ కాదు ఇది.
తన భార్య ఏదో సముద్రం వ్యూ చూడాలనే ఉద్దేశంతో భార్య బిడ్డలతో అతను ఆ వ్యూ విలాసమైన జీవితం అనిపించాలని ఒక రాచరిక ముద్రలో ఉండిపోయి అక్కడ ప్యాలెస్ లాంటిది కట్టుకున్నాడు. ఇంచేదంటే ప్రజలకు కావాల్సింది కూడు గుడ్డ నీరు ఇయ్యే కావాలి కానీ డెవలప్మెంట్ కావాలి కానీ రాజరిక వ్యవస్థలు కాదు. ఆయనకు ఉంటే తినొచ్చు. ఆయనకే 3 ప్యాలెస్లు ఉన్నాయి. బెంగళూరులో ఉంది, కడపలో ఉంది, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది. అన్ని ప్యాలెస్లు ఆయనకే ఉన్నాయి. అంత విలాసవంత జీవితం అనిపించి ప్రజలకు సేవ చేస్తాను, నేను పేద ముఖ్యమంత్రిని, పేదోడికి పెత్తందారికి అని ప్రజల్లో అందరికీ కూడా రెచ్చగొట్టి విభేదాలు రెచ్చగొట్టి పేదల్ని పెత్తందారుల కింద 2 వర్గాల కింద విడదీసి పెత్తందారులు ద్వేషిగా అందరినీ ముద్ర వేసి ప్రజలను రెచ్చగొట్టేసిన ముఖ్యమంత్రి అంత విలాసవంతమైన జీవితం అనిపిస్తున్న వాడు పేదవాడని ప్రజలు కోరుకోలేదు. అందు గురించి అతని బుద్ధి చెప్పి 11 సీట్లే ఇచ్చారు. అంచేదంటే ఇవాళ 500 కోట్లు అతను అక్కడ ఖర్చు పెట్టిన డబ్బులు ఒక రాజధాని అమరావతిలో కొంచెం ఖర్చు పెట్టి ఉంటే ఇవాళ ఆ బిల్డింగ్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బిల్డింగ్లోనే అతను వ్యవస్థ అంతా 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అటువంటిది అక్కడ అభివృద్ధి చేసినా అది మనకి ప్రజలకు ఉపయోగపడను. అలాగే పోలవరంలో 500 కోట్లకి ఇంకొక 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలకు ఉపయోగపడిన ప్రజల డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టాలి కానీ నా విలాసాలకి నా భోగభాగ్యాలకి నేను నా భార్య వ్యూ చూస్తాకే సముద్రం వ్యూ చూస్తాకే నేను బిల్డింగ్ కట్టుకుంటాను ఇల్లు కట్టుకుంటాను అతను సొంత డబ్బుతో కట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బుతో అతను అలాంటి 500 కోట్లు ఖర్చు పెట్టి అది రుషికొండ అనేది హరిత రిసార్ట్స్ అని పెట్టి అక్కడ డెవలప్మెంట్ టూరిజం డెవలప్మెంట్ లో చంద్రబాబు గారు అన్ని చేసిన డెవలప్మెంట్ అన్ని అక్రమాలన్నీ అక్రమంగా పడగొట్టేసి అతను విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నాడు. దాన్ని ఈ రోజు ఏం చెప్పుకున్నాడు, ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేదా రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు వాళ్ళ విడిది కేంద్రాల కింద ఉంటాయని చెప్పేసానంటే ఆ విడిది కేంద్రాల్లో ఉండి అంత విలాసవంత జీవితం ప్రజలు కోరుకోవట్లేదు. దాని గురించే ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి రాచరిక పాలన ఏంటనేది చూశారు కాబట్టి అతను తగిన బుద్ధి చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ.